హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలు చేసేటువంటి చామదుంపల పులుసు ఈరోజు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చామదుంపల పులుసుని మనం వైట్ రైస్లోకి, చపాతీ, పుల్కా, బటర్ నాన్ వీటన్నిటిలోకి కూడా హ్యాపీగా కాంబినేషన్గా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చామదుంపల పులుసు కోసం నేను ఇక్కడ 1/2 kg చామదుంపలను తీసుకొని నీట్గా వాటర్లో వాష్ చేసి కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక మీకు చూపిస్తున్నాను. ఇవి పూర్తిగా చల్లారాక పైన పీల్ని తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా ఉంచుకున్నాము. పెద్ద సైజు అయితే 2-3గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న సైజువి తీసుకున్నాను. సో ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఓల్ తాలింపు దినుసులు అన్నీ కూడా ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, అన్ని మెంతులు అవన్నీ వేసుకొని ఆ తర్వాత ఒక ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లనే 1 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 4-5 కచ్చా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని వీటన్నిటిని కూడా ఆయిల్లో మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్న రెసిపీ. చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఆ తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. చేసుకోవటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈలోపు ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఈ టైంలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసిన చామదుంపలన్నిటిని కూడా వేసుకొని ఈ ఆయిల్లో ఒక 2 సెకండ్స్ అలా కలుపుకోవాలన్నమాట. మరీ బాగా మిక్స్ చేయకూడదు, జస్ట్ అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి అలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అట్లనే రుచికి తగినట్టుగా మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకొని ఓసారి అంతా కూడా ఈ ఉప్పు పసుపు కలిసేటట్లు ఈ చామదుంపల్ని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చామదుంపల్ని మనము మరీ మెత్తగా కాదు, అలాగని గట్టిగా కాదు, మీడియంగా ఉడికించుకోవాలండి. కలిపేటప్పుడు కూడా పైన అలా కలపాలి, బాగా కలిపేయకూడదు. ఎందుకంటే సాఫ్ట్గా అవుతాయి కనుక, మెత్తబడిపోతాయి కనుక పైన అలా కలుపుకోవాలి. ఉప్పు పసుపు కలిపేసినాక ఇందులోకి కారం తగ్గినట్టుగా వేసుకోవాలి. ఈ టైంలో ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నాను కనుక రుచికి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది మరింత రుచిని పెంచేది ఏంటో సీక్రెట్ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, భలే ఉందని అయితే కామెంట్ చేస్తారు. సో చూసారా, ఇక్కడ ఉప్పు పసుపు కారం అన్నీ వేసినాక కలిపాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయండి. వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఎందుకంటే చామదుంపలకి ఉప్పు పసుపు ఇవన్నీ కూడా మంచిగా పడతాయి అన్నమాట, తినేటప్పుడు బాగుంటాయి. సో చూసారా, 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మనకి ఇట్లా పైకి సపరేట్ అయ్యింది. ఈ టైంలోనే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఒక 10 నిమిషాల ముందే ఉంచుకుని నిమ్మరసాన్ని రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని అయితే తీసుకుని నిమ్మరసం యాడ్ చేశాను. మనకి ఎంత పులుసు కావాలో అంత తగినట్లుగా వాటర్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నేను పులుసు వేసాక ఒక టీ గ్లాసు వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు పులుసు చిక్కబడి చాలా బాగుంటుంది. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. బబుల్స్ వచ్చి బాగా ఉడికిపోతుంది. ఈ పులుసు చామదుంపలకి పట్టి మరింత రుచిని పెంచుతుంది ఈ 10 నిమిషాల గ్యాప్లో. సో ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా కర్రీ దగ్గరకు వస్తుందనగా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, రుచి బాగుంటుంది. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓసారి బెల్లం కూడా వేసాక మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్నట్లయితే ఈ చామదుంపల పులుసు కొద్దిగా చిక్కబడి మరింత రుచిని పెంచుతుందనమాట. నేను ఇక్కడ 10 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, సూపర్ అండ్ యమ్మీ టేస్టీ చామదుంపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. పులుసు చూసారా ఎంత చిక్కగా కనిపిస్తుందో వీడియోలో, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్, అమేజింగ్గా ఉంటుంది.
సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన రెగ్యులర్ వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.